బావా, నాతో బయటకొస్తావా? దీనికి వేసుకోవచ్చురా, పర్లేదు. నువ్వు పిలిస్తే బయటకేటి భూమి మీద ఎక్కడికైనా వచ్చేస్తాను. గుడికి రా బావా, చాలు. తీరిందే. అయినా సడన్ గా గుడికేంటి మీను? మా ఫ్రెండ్స్ నిన్ను పరిచయం చేయమని గొడవ పెడుతున్నారు బావా. హౌ గర్ల్స్ ఆర్ క్రేజీ అబౌట్ మీయా. నేను ఎక్కడికి వెళ్ళా ఇంతే మీను. అమ్మాయిలు నా గురించి పిచ్చే కొట్టేసుకుంటుంటారు. నానా, లాక్కోడింది లాగుతున్నా తెగిపోద్ది. కానీ నేనెవరిని పట్టించుకోను. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ అంటున్నావు కాబట్టి ఇట్స్ ఓకే, కలుద్దాం. ఇంటికి ఏ టైంకి? ఇప్పుడే బావా. సరే పద వెళ్దాం. ఇలా కాదు బావా, కొంచెం నీట్గా రెడీ అయ్యి. అంటే స్నానం చేస్తే సరిపోద్దా? నీకోసం కొత్త డ్రెస్ తెచ్చి రూమ్ లో పెట్టాను బావా, అది వేసుకుని రెడీ అవ్వు. మామా ఎలా ఉన్నానరా? మిర్చిలో ప్రభాస్ లా ఉన్నావురా. అవును మామా, ఇంటికి గుడికి ఎలా వెళ్తున్నారు? ఇంకెలా వెళ్తానురా, ఏ షేర్ ఆటోలోనే ఎక్కేసి వెళ్ళిపోతాం. ఛీ, పిసిని కొట్టోడా. చీ లేదురా, ఓన్లీ పిచ్చినకొట్టి శ్రీనివాస్ మనోహర్ బ్రాకెట్ లో మను. అమ్మాయిని ఎక్కించుకుని ఎవడన్నా బండి మీద వెళ్ళాలనుకుంటాడు కానీ నీలా షేర్ ఆటో అంటారా? మా నాన్న బండి హైదరాబాద్ లో ఉంది కదరా, ఇప్పుడు ఎలా వస్తుంది? మీ నాన్న లోన్ అని కూడా ఎవడన్నా బండి అంటాడురా. బయట మీ తాత బుల్లెట్ ఉంది చూడు, నేను వీధి చివరి ఉండమను. చిన్న పని నుండి బయటకు వెళ్తున్నాను, ఇంట్లో చెప్పి మేనేజ్ చెయ్యి అంతే. ఓకే మామా, ఒక చిన్న హెల్ప్. ఏంట్రా? సరే, అవన్నీ నేను చూసుకుంటానులే. థ్యాంక్స్ మామా. ఆల్ ది బెస్ట్ రా. ఇంక బయలుదేరు. గేరేస్తే బండి గుడి దగ్గర ఆగాలి.